మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయన్నే. దావీదు రాసిన కీర్తన గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో ఆత్మ సంబంధమైన పరలోకపు తండ్రిని కలిగి ఉన్నందుకు ఆయన మనలను ఎరిగినవాడు, మనము ఆయనను ఎరిగిన వారము. ఆత్మీయ యందు పరిపూర్ణమై ఆయన పాదాలు ఆశ్రయించి ఆయనను వెంబడించుటకు పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి కూడా ఆయనకు నిండు వందనములు. ఇలాంటి గొప్ప తండ్రి మనకు ఉండగా మాంసపు సంబంధమైన మనుషులు మనల్ని ఏమి చేయగలరు? మనకు శత్రువు ఎవడు? మనకు వేరుగా రూపొందించే ఏ ఆయుధము వర్ధిల్లదు. మనకు ఓటమి అనేది లేనే లేదు. ఓటమి కలిగిన ప్రభు పాదాల యొద్ద పట్టుదల కలిగి ప్రార్థనాశక్తితో కన్నీరు కార్చుకుంటూ ఆత్మీయంగా బలపడుటకే, అనేకుల ఎదుట సాక్షులుగా ఉండుటకే మన ప్రభు మన పక్షాన ఉండగా ఎవడు మనకు శత్రువు? మనము బలమైన విశ్వాసంతో, గొప్ప నిరీక్షణతో ఆయన బలమైన చేతి క్రింద దీన మనస్కులమై నిబ్బరము కలిగి ధైర్యము కలిగి ముందుకు సాగిపోవుటకు ఆయన పాదసన్నిధి మనకు ఆశ్రయము. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానానికి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. ఈ వాగ్దానం అనేక మంది బిడ్డలు వింటుండక వాళ్ళకు ఆశీర్వాదకరంగా నిలబెడతామని అడుగుచున్నాను యేసయ్యా. ఎవరెవరు ఈ వాగ్దానం వింటున్నారో, ఈ ప్రార్థన వింటున్నారో నైనా తండ్రి, ఆ బిడ్డల మీదనైనా తండ్రి నీ కృపను చూపించు యేసయ్యా. నైనా తండ్రి, నిజంగానైనా తండ్రి, నైనా మా శత్రువును అణగుదరకు వాడవు అంటున్నావు నైనా తండ్రి. చాలు యేసయ్యా, ఈ మాట మాకు చాలు నైనా, మాకు ధైర్యం కలుగుతుంది నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, ఇంతవరకు మేము ఎవరి వల్లనైనా ఇబ్బంది పడామోనైనా తండ్రి, ఎవరి వల్ల మేము హింసింపబడుతున్నామో, ఎవరి వల్ల మేము దుఃఖపడుతున్నామోనైనా తండ్రి, అవన్నీ ఈ రోజు నువ్వు మాకు విడుదల దయచేస్తుంది. నీకు స్తోత్రం నైనా తండ్రి. ఈ రోజు నైనా తండ్రి, అనేక మంది వల్ల మేము ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, బాధలు అనుభవించి ఉంటాం నైనా తండ్రి. కానీ నైనా తండ్రి, నిజంగానైనా ఈ మానవుల వల్ల మాకేమీ జరగదు అనే నువ్వు ధైర్యాన్ని మాకు దయచేస్తుంది. నీకు స్తోత్రం నైనా తండ్రి. నైనా నిజంగానైనా మేము దుమ్ము ధూళి వంటి వారమునైనా తండ్రి, నువ్వు తలుచుకుంటేనైనా తండ్రి మేము ఏమైపోతామో యేసయ్యా తండ్రి. నిజంగా నువ్వు ఇచ్చిన ధైర్యానికి నీకు స్తుతి స్తోత్రం నైనా తండ్రి. ఈరోజు ఎవరెవరు మమ్మల్ని బాధ పెడుతున్నారో, హింసిస్తున్నారో నైనా తండ్రి, నిజంగానైనా తండ్రి, వాళ్ళ నుంచి మాకు విడుదల దయచేస్తుంది. నీకు స్తోత్రం నైనా తండ్రి. నైనా అదే విధంగా నైనా తండ్రి, ఎవరు ఈ ప్రార్థన వింటున్నారో నైనా తండ్రి, ఆ బిడ్డలకు ధైర్యాన్ని దయచేయి, నెమ్మది దయచేయి నైనా తండ్రి. నిజంగా ఎన్నో విషయాలు కుమిలిపోయి ఉంటారు యేసయ్యా తండ్రి, మాకు ఎవరి సహాయం ఉంది అని నైనా తండ్రి. కానీ ఆ బిడ్డల మీద నీ ప్రేమ, నీ కృపను చూపిస్తామని అడుగుచున్నాను యేసయ్యా. నువ్వే తోడుగా నిలబడి ఆ బిడ్డలకు యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగానైనా ఎంతో మంది నైనా తండ్రి, ఎన్నో అనేక విధాల సమస్యలతో బిడ్డలు నైనా తండ్రి గురి అవుతుంటారు. కానీ నైనా తండ్రి, ఆ బిడ్డలకు నువ్వేనైనా తండ్రి శాంతి సమాధానాన్ని దయచేయనైనా తండ్రి. ఎవరునైనా తండ్రి కుటుంబాల సమస్యలతోనైనా తండ్రి, బిడ్డలనైనా ప్రేమ అనురాగాలు లేకుండానైనా తండ్రి, ఎంతోమంది బిడ్డలునైనా తండ్రి ఎన్నో విధాలుగానైనా తండ్రి బాధపడుచుండగానైనా తండ్రి, ఆ బిడ్డలకు నువ్వేనైనా నెమ్మది దయచేస్తావని అడుగుచున్నాను యేసయ్యా. ఎవరునైనా తండ్రి ఈ వాగ్దానం వింటున్నారు, ఈ ప్రార్థన వింటున్నారు, ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడతావని అడుగుచున్నాను యేసయ్యా. యేసు స్వామి, నీకు స్తోత్రం నైనా తండ్రి. ఎవరునైనా ఏ కష్టాలు ఉన్నారో దాని నుంచి విడుదల దయచే ఆ బిడ్డలకు నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, ఎన్నో విషయాలతోనైనా తండ్రి బిడ్డలు కుమిలిపోతూ ఉంటారు యేసయ్యా తండ్రి. నైనా యేసయ్య, ఎవరునైనా తండ్రి ఏ ఇబ్బందులో ఉన్నారో యేసయ్యా తండ్రి, ఎవరు హింసింపబడుతున్నారో నైనా తండ్రి, ఎంతోమంది బిడ్డలు నైనా తండ్రి, కొందరు మానసికంగా, శారీరకంగా నైనా తండ్రి బిడ్డలు ఎంతోమంది హింసిస్తుండగా దాని నుంచి నువ్వు విడుదల దయచేస్తావని అడుగుచున్నాను యేసయ్య. నిజంగా నేను చెప్పుకోలేని స్థితిలో బిడ్డలు ఉన్నారో ఏమే యేసయ్యా తండ్రి, ఈరోజు ఆ బిడ్డలకు నువ్వు ధైర్యాన్ని దయచేయేసయ్యా. ఆ బిడ్డల పక్షాన్ని నువ్వు తోడుగా నిలబడు నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు ఏమి భయము అని బిడ్డలు ధైర్యంతో బిడ్డలు నిలుపునైనా తండ్రి. యేసయ్యా, నీకు స్తోత్రం నైనా తండ్రి. నా శత్రువులు అణగుదరకు వాడు యేసయ్యనే అని బిడ్డలు నైనా తండ్రి ధైర్యంతో బిడ్డలు ఉండేలాగా నువ్వు నడిపించుకుంటావు అడుగుచున్నాను యేసయ్యా. నైనా తండ్రి, ఈ మానవుల వల్ల నాకు ఏ అపాయము జరగదు నైనా తండ్రి, నా దేవుడు ఉండగా నన్ను ఎవరు ఏమి చేయగలుగుతారో నైనా తండ్రి, అలాంటి విశ్వాసం బిడ్డలు నువ్వు దయచేస్తామని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.